నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, దసరాలో మనం అమ్మవారికి సంబంధించి విశిష్టమైన పూజలు అనేవి నిర్వహించబోతున్నాము. మీ గోత్రనామాలతో ఎవరైనా సరే పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు నేరుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సంప్రదించవచ్చు. మీరు కావాలనుకుంటే పూజకి నేరుగా అటెండ్ అవ్వచ్చు. అలాగే గోత్రనామాల ద్వారా కూడా మీరు పూజ అనేది చేయించుకోవచ్చు. ఈ పూజ ఎవరైతే రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నారో, ఆరోగ్య సమస్యలకి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, జాబ్కి సంబంధించి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే, కోర్టు పరమైన సమస్యలు కానివ్వండి, పోలీస్ కేసెస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే మీ లైఫ్లో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా ఈ పూజలు మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే నెంబర్ మీద ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పూజకి సంబంధించింది. ఈ ప్రెడిక్షన్స్ మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి హౌస్ ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, హౌస్ రెనోవేషన్ కానివ్వండి, ఆఫీస్ రెనోవేషన్ కానివ్వండి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఫినిష్ చేస్తారు. దానికి సంబంధించి ఇంకా ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయగలుగుతారు. మీ ప్రాపర్టీస్కి సంబంధించిన కోర్టు కేసెసే కావచ్చు, లేకపోతే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్గా మీ మీద బనాయించిన కేసులే కావచ్చు, ఏదైనా కోర్టు కేసెస్ నడుస్తుంటే కనుక జడ్జిమెంట్ ఖచ్చితంగా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. అలాగే ఆడవాళ్ళకి సంబంధించి అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్త ఈ వీక్లో ఖచ్చితంగా వింటారు. చాలా అనుకూలంగా ఉంది టైం మీనరాశి వాళ్ళకి ఈ విషయంలో. ఇకపోతే ప్రమోషన్స్కి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ఆన్ సైట్ వీసాలకి సంబంధించి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలి అని అనుకొని మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వీక్లో దానికి సంబంధించిన ఆఫర్ లెటర్ మీకు అందటం కానివ్వండి, లేకపోతే కన్ఫర్మేషన్ రావడం కానివ్వండి జరుగుతుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. ఆల్ ది బెస్ట్. అలాగే ప్రమోషన్ విషయాలు రావట్లేదు అనుకునే వాళ్ళకి అర్థమవుతుంది, అంటే దానికి రీజన్స్ ఏంటి, ఎందుకు రావట్లేదు, ఎందుకు డిలే అవుతుంది అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఆ పర్సన్ ఎవరు, ఎందుకు రానివ్వకుండా చేస్తున్నారు అనేది మాత్రం తెలుసుకుంటారు ఇంటెన్షనల్గా. అలాగే షిఫ్టింగ్ అంటే మీరున్న ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా ట్రావెల్ చేసి, అంటే మేబీ ట్రాన్స్ఫర్ కానివ్వచ్చు, లేకపోతే మేబీ రీజన్ ఏదైనా కానీ మీరుంటున్న ప్లేస్ నుంచి దూరంగా వేరే ఏరియాకి కానివ్వండి, వేరే స్టేట్కి కానివ్వండి, అంటే దూరంగా ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ప్రాబ్లం వల్ల అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా షిఫ్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక మంచి రిజల్ట్ చూస్తారు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి గోల్డ్ అండ్ డైమండ్స్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇంటీరియర్ డిజైనర్స్కి కానివ్వండి, ఫ్యాషన్ డిజైనర్స్కి కానివ్వండి, జ్యువెలరీ డిజైన్ చేసే వాళ్ళకి కానివ్వండి, మరీ ముఖ్యంగా లగ్జరీ థింగ్స్ ఏదైతే వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారో విపరీతంగా సేల్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆడవాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా ఈ రాశికి సంబంధించిన వాళ్ళు, అలాగే లేడీస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అమ్మే మెన్స్కి కూడా ఆ బిజినెస్లో కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాగా సేల్స్ చేయగలిగాము, గోల్ని రీచ్ అవ్వగలిగాము అనే సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఈ వీక్లో మీకు కలుగుతుంది. ఆల్ ది బెస్ట్.